ఆగస్ట్ 27 దేవుని వాగ్దానం. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. మత్తయి 3:7. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రభు ఉచితమైన కృపలో మనమందరం కూడా క్షేమంగా సంతోషంగా ఉండడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభు మనలను ఎప్పుడు కూడా బలపరిచి ముందుకు నడిపించేవానిగానే ఉంటాడు. ఆయన మన జీవితాన్ని తనకి ఇష్టమైన రీతిలో మలచటానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ మానవుడు దానికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఈరోజు వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మారు మనసు పొందుతున్నటువంటి ప్రతి బిడ్డ దానికి తగినటువంటి ఫలము ఫలించాలి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభు దూతగా ఉన్నటువంటి భక్తుడు బాప్తిస్మిచ్చు యోహాను తన సందేశంలో తెలియచేయడం మనం చూస్తాం. ప్రియ విశ్వాసి, మరి నీవు మారు మనసు పొందావు, చాలా సంతోషం. నిన్ను బట్టి పరలోకములో దేవునితో పాటు దేవదూతల గణము సంతోషిస్తారు. మారు మనసు పొందిన తరువాత దానికి తగినటువంటి ఫలము మనం ఫలించాలి. మారు మనసుకు తగినటువంటి ఫలము ఫలించకుండా నేను మారు మనసు పొందుకున్నాను, పలానా మీటింగ్లో లేదా పలానా పాస్టర్ గారి దగ్గర నేను బాప్తిసం పొందుకున్నాను, నన్ను మార్చినటువంటి వాక్యము ఇదే అని ఒక తారీఖునో ఒక సంఘటననో ఒక దైవజనులను జ్ఞప్తికి తెచ్చుకుని సంతోషపడి అక్కడే ఆగిపోవడం మారు మనసు కాదు. మారు మనసు పొందిన తర్వాత నీ మనసును మార్చుకుని దేవుని వైపుకు తిరిగిన తర్వాత మరలా లోకం వైపుకు వెళ్లకుండా ఒక ఫలాన్ని నువ్వు ఫలించాలి. దేవుడు ఆశపడే ఫలము అదే ఆత్మఫలము. ప్రియ విశ్వాసి, మారు మనసుకు తగినటువంటి ఫలము అది కార్యసాధనంగా దేవునిలో నువ్వు ఫలించాలి అని ప్రభు ఎప్పుడు కోరుకుంటున్నాడు. నాలో ఫలించు ప్రతి తీగ, దేవునిలో ఫలించేటువంటి తీగ ఆశీర్వదింపబడినది. దేవునిలో ఫలింపని వారు అది దేవునికి దూరంగా వెళ్ళిపోతుంది. ఆయనకి వేరుగా ఉండి మనము ఏమీ చేయలేం. ఆయనలో కలిసి ఉన్నప్పుడు నీవు మారు మనసుకు తగినటువంటి ఫలాన్ని ఫలించుటకు దేవుడే నీకు సహాయము చేస్తాడు. చాలామంది మారు మనసు పొందిన తర్వాత వారి కుటుంబాలలో వారి వ్యక్తిగత పరిస్థితుల మధ్య జరిగిన సంఘటనలకు దానికి లోబడి దేవుణ్ణి వదిలిపెడతారు. అలా చేయకుండా దేవునిలో నువ్వు ఫలించాలంటే ప్రభువుతో కలిసి ప్రయాణించు. ఖచ్చితంగా నీ జీవితంలో మారు మనసుకు తగిన ఫలం ఉంటుంది. అది నిన్ను దేవుని యొద్దకు నడిపిస్తుంది. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, మారు మనసుకు తగిన ఫలం ఫలించే ధన్యత నిబిడలకు దయచేయండి. ఈరోజు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు అన్నిటిలో నీవు తోడుగా ఉండండి, సహాయం చేయండి. ప్రభువా, నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న వారికి ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.